రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రజాహిత యాత్ర వేములవాడలో కొనసాగుతోంది. వేములవాడ మండలం బాలరాజుపల్లి, అచ్చన్నపల్లి, చెక్కపల్లి, నూకలమర్రి, నమిలిగుండుపల్లి గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుందన్నారు. గతంలో కేసీఆర్ రాజన్న ఆలయ అభివృద్ధి విషయంలో మోసం చేశాడన్నారు. బండి సంజయ్ 500 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మాట తప్పాడన్నారు. ప్రారంభించిన ప్రజాహిత యాత్ర మూడో రోజు వేములవాడ నియోజకవర్గంలో కొనసాగుతున్నది. ప్రజలందరూ ఆశీర్వాదాన్ని కార్యకర్తలతో కలిసి కూడా స్థానిక కార్యకర్తలతో కలిసి ఆ గ్రామాలకు సంబంధించిన కార్యకర్తలందరితో కలిసి ఈ యాత్రను కొనసాగిస్తున్నాం. ఈరోజు నూకలమర్రిలో రావడం జరిగింది. 15th వరకు యాత్ర కొనసాగుతుంది. గతంలో అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన పెళ్లి చేసుకున్న టెంపుల్ అని చెప్పి నమ్మించి 500 కోట్లు కేటాయిస్తానని చెప్పి మోసం చేసిన విషయాన్ని వాళ్ళ ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. ఇవాళ దేవునికి ఇచ్చిన దేవుని గుడి ముందు వచ్చి దేవునికి సేవ చేస్తా, దేవునికి నిధులు ఇస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి దేవునికి శరగోపం పెట్టి వాళ్ళు పోయిన విషయాన్ని అలా ప్రజలందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకే వేములవాడ నియోజకవర్గం పూర్తిగా అధ్వానమైన పరిస్థితి ఉన్నది. సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రజలు ఇలా భావిస్తూ ఉన్నారు. ప్రసాదం స్కీమ్ కింద నేను నిధులు తీసుకొస్తానని చెప్తే కూడా నాకు సహకరించిన విషయాన్ని ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. కొండగట్టు దేవస్థానం కానీ, వేములవాడ దేవస్థానం కానీ. దాంతోపాటు ఇక్కడ అభివృద్ధి ఏం చేస్తామేమో, కేంద్రం ఏమేమి నిధులు పూర్తి వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ఇక్కడికి సంబంధించిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఇలా హామీలు తుంగలు దొక్కి దానికి సంబంధించినటువంటి బడ్జెట్ వివరంగా నిధులు కేటాయించకుండా కేవలం అనామతిగా 53,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి 5 లక్షల కోట్ల అవసరం ఉన్నది వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చాలండి. కేవలం 53,000 కోట్లు మాత్రమే కేటాయించి ఇలా 2 లక్షల రుణమాఫీకి ఎన్ని నిధులు, 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాను ఎన్ని నిధులు, మహాలక్ష్మి పథకానికి ఎన్ని నిధులు, 15,000 రూపాయలు రైతు బంధు పేరు మీద ఇస్తున్నారు దానికి ఎన్ని నిధులు, నోటిఫికేషన్ కోసము ఎన్ని నిధులు, ఇలా ఫ్రీ 500 రూపాయల గ్యాస్ కనుక కోసం ఎన్ని నిధులు, 200 యూనిట్ ఫ్రీ ఇస్తున్నారు దానికి ఎన్ని నిధులు, ఏమి వివరంగా చెప్పకుండా కేవలం 53,000 కోట్ల రూపాయలు ఇచ్చిన హామీలకు ఇష్టమంటే అవి దేనికోసం సరిపోతాయి అంటే మేము హామీలు నెరవేర్చామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేతులు విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తిస్తుంది.